మాట్లాడతాను యాక్షన్ తీసుకోకూడదు. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాకు ఉండాల్సిన అవసరం లేదు కదా. మేము సమయం అంతా వదిలేసి ప్రచారం తీసుకునే సమయం అంతా వదిలేసి మాకు ఇలా పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నేను ఒకటే నేను ఒకటే వినియోగించుకునేది ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమను. వాళ్ళ మీద కంప్లైంట్ చేయమంటే నేను ఇస్తా, మీరు పని చేస్తలేరని. ఇంతమంది కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోకుంటే ఎందుకన్నా ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఎలక్షన్ కమిషన్లు ఎందుకు, చట్టాలు ఎందుకు, వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ అని ఎందుకు, ఇక అంతా బ్లాక్ మెయిల్ నేపథ్యం ఎన్నికల ప్రచారంలో ఏం చేయరు. నాకు ఓటు చేయకుండా చచ్చిపోతాను ఒక చేస్తే ఇతర బాధలు పట్టుకుంటారు, ఇంకొంచెం బ్యాలెట్ పేపర్ పట్టుకుంటారు. నాకు ఎలక్షన్ నాకు ఓటు చేయకుంటేనే ఇతర దాకా చచ్చిపోతా అని చెప్పి ఓటు కొత్త ప్రచారం మొదలైపోయి పైసలు ఇచ్చే ప్రచారం పోయి ఇక నేను చస్తా అనే ప్రచారం వస్తుంది. కాబట్టి నేను అన్ని జిల్లా వార్నింగ్లు ఇచ్చిన అన్ని జిల్లాలు నేను చెప్పిన పేపర్ ద్వారా తీసుకొని ఈ బ్యాచ్కి 5 రోజులు అయిపోయింది. 5 రోజులు టైం ఇచ్చిన, ఇంకా కూడా కనీసం ఫిలింగ్ కేసు కూడా వీళ్ళు ఎందుకున్నారన్న? నేను ఈసీని ఇస్తా, వీళ్ళు ఎందుకున్నారు? నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఈ ఆఫీస్ లా రాహుల్ బొజ్జా గారు ఇక్కడ చెప్పిండు, లేదు మీరు చేయకుండా మీ పైన యాక్షన్ తీసుకున్నా నాకు ఈ ఆఫీస్ లో చెప్పింది. కాబట్టి నాకు ఇక్కడికి రావాలి న్యాయం. ఇలా వీళ్ళు ఇక్కడ 6వ ఆఫీస్ ఇక్కడ ఖమ్మంలో ఏమన్నారు, 6వ ఆఫీస్ నల్గొండలో ఉంది, పోయి నల్గొండలో మీరు చేయాలి, నల్గొండలో మాట్లాడాలని చెప్పారు. ఆయన కూడా అధికారే, ఆయన కూడా బాధ్యత అధికారే. సరే ఆయన ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళకు, అయినా కానీ వాళ్ళు ఇదే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇలా పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను వచ్చేస్తున్నాను. యాక్షన్ ఖచ్చితంగా ఒకటే లోపల నేను ఒకటే మేము వినిపించుకునేది ఏంటంటే మీకు దండం పెడుతున్నా, మేము వివరించుకునేది ఏంటంటే వాళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద మీరు కనీసం వాళ్ళతో మాట్లాడండి. మీరు ఎందుకు తీసుకుంటారని మాట చెప్పండి. ఇప్పుడు గురించిన హరిశ్చంద్ర గారు నవ్వుతుంది ఇక్కడ.